కామరసం. తన తలరాతను తనే మార్చి రాసుకుంది సావిత్రి. భర్తనే ఎరగని ఆడపిల్ల కామరసం అని రాస్తే ఏం జరుగుతుంది? కన్యవైన నీకు అది ఎలా తెలుసని అడిగాడు గద్వాల గురువు. దీనంతటికీ సాక్షిగా ఉన్న మహారాజు సావిత్రిని కులం నుంచి వెలివేశాడు. అందువల్ల చివరికి కన్నతండ్రే ఆమెను ఇంట్లోంచి బయటికి గెంటేయాల్సి వచ్చింది. ఆ బాధ భరించలేక సావిత్రి తల్లి ఏట్లో దూకి మరణించింది. ఆశ్రయం కోసం ఆ ఊళ్ళో వాళ్ళందరినీ ప్రాధేయపడింది సావిత్రి. ఒకరోజు గద్వాల్ వారి ఇంటి తలుపు తెరుచుకొని ఆమె లోపలికి వచ్చింది. తనకి దుస్థితి కలగడానికి కారణం గద్వాల్ గురువేనని చెప్పి కడుపు మంటతో శపించింది. తర్వాత అక్కడి తులసి కోటకు తలబాదుకొని చనిపోయింది. గద్వాల్ వారి కారణంగా తన కూతురికి ఏర్పడిన దుర్గతిని తలుచుకుని నెడమర్తి గురువు తన శాంత స్వభావాన్ని వదిలేశాడు. తమని కాపాడని దేవతలను వద్దనుకున్నాడు. తన పూజా మందిరంలో దుష్టశక్తుల్ని ప్రతిష్ఠించాడు. అప్పటికి సావిత్రి ఆత్మ దెయ్యంగా మారి ఊళ్ళో బీభత్సాన్ని మొదలుపెట్టింది. అగ్ని కాజ్యం తోడైనట్టు తను మరణించిన చోటే తండ్రి పగ తీర్చడం కోసం యక్షిణిగా మారి రామవరంలో తిరుగుతోంది సావిత్రి. సావిత్రి రక్తం చెందిన తన ఇంట్లో అనర్థాలు జరగవచ్చని భావించిన గద్వాల్ గురువు వెంటనే ఒక బంగళా నిర్మించుకోవడానికి ఏర్పాటు చేశాడు. ఆ ఇంటి గృహప్రవేశం రామవరంలో ఒక ఉత్సవంలాగా జరిగింది. కానీ ఆ రాత్రి పగ తీర్చుకున్న రాత్రి కూడా అయింది. సంధ్యవేళ స్నానానికి వెళ్లిన గద్వాల్ గురువుని జలయక్షిణిగా వచ్చిన సావిత్రి రగిలే పగతో మెడను తన పెద్ద కోరలతో కొరికి చంపేసింది. మరుసటి రోజు ఏట్లో గురువు శవం తేలింది. గద్వాల్ వారింట్లో మిగిలిన వాళ్లంతా ప్రాణభయంతో ఊరొదిలి పారిపోయారు. ఇదిగో విషయం తెలుసా? వాడు మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడట. ఎవర్రా వాడు? ఆ సురేంద్ర గాడు. వాడు గద్వాల్ ఇంటిని కొనాలని నిర్ణయించుకున్నాడు. ఎంత రేటుకి? తక్కువకెలే. ఏం నీకు కావాలా? వాడి నీకు మీదట సావిత్రి చంపేస్తుంది. మనం జోక్యం చేసుకున్నా వీల్లేదు. వాడిని సావిత్రికి వదిలిపెట్టను. వాడిని నేనే చంపాలి. రా వచ్చి కారెక్కు, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. పూర్వం భవేత్ తిక్తమయం పునస్తు జ్యేష్ఠోక్తి న్యూనం ప్రియం చ. నేను చెప్పిందేమైనా నీకు అర్థమైందా సురేంద్ర? అంతా అర్థమైంది. గుడ్రాలి కొడుకు ఎడారిలోని ఎండమావుల నీటితో పూచే పువ్వుల కోసం వేచి ఉండి కుందేటి కొమ్ముతో విల్లు చేసుకుని అడవికి వెళ్ళాడట. ఏంటి ఇందులో గ్రామర్ తప్ప ఏమైనా ఉందా? లేదు కదా? లేదు. కాకపోతే నాన్ సెన్స్, మీనింగ్లెస్. ఇటువంటి అర్థం లేని శ్లోకమే మావయ్య ఇప్పుడు మీరు నాకు చెప్పింది కూడా. గద్వాల్ ఇంట్లో దెయ్యం ఉందట. అనుమానమే లేదు, అది నిజం. దెయ్యం కథలు చెప్పి ఊళ్ళో పాడైపోయిన బోల్డ్ ఇళ్లను నేను చాలా తక్కువ రేటుకు కొన్నాను. తెలుసు. వాటిని ఫారినర్స్ డాలర్స్ ఇచ్చి కొనుక్కొని ఇప్పుడు సంతోషంగా సుఖంగా జీవిస్తారు. అది ఇది ఒకటి కాదు. నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. ముఖ్యంగా మీ కుటుంబం వాళ్ళు. ఏమవుతుంది మా కుటుంబం వాళ్ళు వెళితే? ఆ ఇల్లు మమ్మల్ని మింగేస్తుందా? ఇంతకు ముందు ఎప్పుడు మా కుటుంబం వాళ్ళు అక్కడికి వెళ్ళలేదా? నన్నేమి అడగకు. అడుగుతాను. వాస్తు నిపుణులు మా నాన్నగారు శంకరశాస్త్రి గారు ఎలా చనిపోయారు? ఇప్పుడు అవన్నీ నువ్వు తెలుసుకోవద్దు. నాకు తెలియాలి. రాత్రి పగళ్ళు నీడలా ఆయన అంటి పెట్టుకుని తిరిగింది మీరే కదా. మీరు నాకు చెప్పి తీరాలి. వెంకయ్య, జరిగిందంతా వాడికి తెలియని, వాడు కొనబోతున్న ఇంటి గొప్పదనం, రామవరంలో జరిగిన ఘోరము చెప్పు. రామవరంలో అప్పుడు జరిగిందంతా ఓ కథలా గుర్తు పెట్టుకున్నారు ఆ ఊరి వాళ్ళు. కాలము తరాలు మారిపోయాయి. కొన్నేళ్ల క్రితం ఒకరోజు పసుపులేటి కుటుంబానికి చెందిన ఒకరు రక్షించండి అనే అరుపు విన్నాడు. తమపై ఉన్న శాపం నుంచి తప్పించుకుని వచ్చిన గద్వాల్ ఇంట్లో మిగిలి ఉన్న ఒకే ఒక వ్యక్తి గద్వాల్ హరినారాయణ. అతనే ఆ నిర్భాగ్యుడు. వాస్తు నిపుణులైన పసుపులేటి శంకరశాస్త్రి గారి పాదాలకు తలబాదుకున్నాడు. ఎలాగైనా గద్వాల్ వారి ఇంటికి వచ్చి శుద్ధి చేసి పెట్టమని అడిగాడు. శంకరశాస్త్రి గారు మాత్రమే సావిత్రి ఆత్మని కట్టడి చేయగలరని హరినారాయణకి తెలుసు. సహాయం కోరి ఎవరు వచ్చినా సరే పసుపులేటి వారు కాదు అని అనరు. శంకరశాస్త్రి గారు వస్తానని హరినారాయణకి వాగ్దానం చేశారు. ఆ రోజు ఆ ఊరి వాళ్ళందరూ వద్దన్నా వినకుండా బయలుదేరారు శంకరశాస్త్రి. ఆయన వెళ్ళేటప్పుడు తమ్ముడిని వెంకయ్యని తోడుగా తీసుకుని శాపానికి గురైన గద్వాల్ వారి ఇంటికి వెళ్ళారు.
కర్మణే నమః. ఒక్కరోజు ఒకే ఒక్కరోజు తమరు ఇక్కడే ఉండి గద్వాల ఇల్లు నివాసయోగ్యమేనని అందరికీ తెలియజేస్తే ఈ కష్టాలన్నిటి నుంచి నేను బయటపడతాను. ముంబై నుంచి వచ్చిన మహమ్మద్ అబ్దుల్లా ఈ ఇల్లు కొంటానని చెప్పాడు. ఆ డబ్బుతో నేను నా అప్పులన్నీ తీర్చేసుకుంటాను. చనిపోయిన వీళ్ళమ్మ కోరుకున్నట్టు నా కూతుర్ని చదివిస్తాను, గొప్పదాన్ని చేస్తాను. వెంకయ్య, వంటగదిలో గంగాజలం చల్లి అగ్నిని వెలిగిద్దాం. నిడమర్తి సావిత్రికి తెలియాలి మనం వచ్చామని. జలయక్షిణి నివాస ప్రాంతం, పాతాళం నుండి ప్రారంభమయ్యే మహామార్గం. ఎక్కడా కొలను. అమ్మ కనకదుర్గమ్మ, కాపాడు తల్లి. ఇక వెలిగించండి. వెంకయ్య! వెంకయ్య! అయ్యో శాస్త్రి గారు! శాస్త్రి గారు! శాస్త్రి గారు! శాస్త్రి గారు! అయ్యో ఘోరం జరిగిపోయింది. అయ్యో శాస్త్రి గారు చనిపోయారు. శాస్త్రి గారు! శాస్త్రి గారు! ఆపండి 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 ఆపండి. నమస్కారం అండి. ఎక్కువ ఆలస్యం అయితే ఇక మీరు రారని అనుకున్నాను. నేను చూడాలి మా నాన్నని చంపిన ఆ గద్వాలి. ఎవరికి రాసి పెట్టింది వాళ్ళకి చేరుతుంది. ఇది మీకే రాసి పెట్టినట్టుగా ఉంది. దీన్ని కాస్త ఊడిపించి సంధ్యదీపం వెలిగిస్తే ఒక ఆలయం అవుతుంది. హక్కుదారులు దొరికారా? అయ్యో, ఈ దేశం మొత్తం వెతికాను, దొరకలేదు సార్. అందుకని నేను ఓ పని చేశాను, దొంగతనాలు తయారు చేశాను. హక్కుదారుడు ఎవరైనా ఉంటే వస్తారులేండి. హక్కుదారులు ఉన్నారు, నేను చూశాను. ఎవరు సార్? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? నేను రోజు నడిచే దారిలో నిధి ఉన్నా తెలుసుకోకుండా వెళ్ళాను.